శ్రీ గురుభ్యో నమః. మాఘ స్నానంలో మనం 14వ రోజు చక్కగా స్నానమాచరించుకునేసి మాఘ వైశిష్ట్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. చూడండి, మాఘ స్నాన ఫలితం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విశేష ఫలితాలు వస్తుందని మనం అనేక కథల ద్వారా ఇప్పటివరకు చెప్పుకున్నాం. అలా ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు 6 యోజనాలు నడుస్తూ వెళ్ళేసేసి ఆ వెళ్ళేపాటికి 6 యోజనాల తర్వాత ఆ గ్రామంలోకి చేరుకునేపాటికి అక్కడ బాష్కలుడు అనేటువంటి ఈ యొక్క రాక్షస వంశీకుడైనటువంటి వ్యక్తి గ్రామాధికారిగా ఉన్నాడు. ఆ గ్రామాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి అతన్ని కలిశాడు. అయ్యా, నీ వంశీకులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడయ్యా, పిశాచ జన్మనెత్తి ఇబ్బంది పడుతున్నాడు. రాక్షస రూపంగా ఒకవైపు సగం రాక్షసుడుగా ఉన్నాడు, సగమేమో మూలమందు అంత చెట్ల వేర్లతో ఉన్నాడయ్యా, ఎక్కడికి కదలరాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనకు మోక్ష సంప్రాప్తి కలిగించాలి అంటే నీ వల్లనే సాధ్యమవుతుందయ్యా అని అన్నాడు. అయ్యో, నేను సాధారణమైనటువంటి ఒక గ్రామాధికారిని, నాకేమీ తపస్సంపన్నుడను కాదు, ఏ దాన ధర్మాదులు కూడా నేను ఎరగను, నా చెంత ఏమున్నదని, ఏమి చేయగలనని చెప్పండి అయ్యా మహానుభావ అని అడిగాడు. మిమ్మల్ని చూస్తున్నట్లయితే మీరు గొప్ప పండితోత్తముల్లాగా కనబడుతున్నారు, చక్కని శ్రౌతులుగా ఉన్నారు. ఈ మాఘస్నానం అనేటువంటిది నిన్ననే మాఘస్నానం గురించి విన్నాను, అదేదో మనం ఆచరిద్దామో లేదో అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మీరు ఇంతలోనే మీ యొక్క దర్శన భాగ్యం అనేది కలిగింది కనుక చెప్పండి, వారికి నేను నా వల్ల విముక్తి కలుగుతుందన్నారు. నాతో అయినటువంటి సహాయం నేను తప్పకుండా చేస్తాను. ఆయన ఎప్పుడో నా ముత్తాతగారో ఏదో వంశంలో ఉండవచ్చు, సరే ఆయన చేసినటువంటి పాపము పుణ్యము ఫలితంగా నా వల్ల ఆ పాప పరిహారం కలిగిపోతుందంటే తప్పకుండా చేస్తామయ్యా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, నువ్వు ఇందాకే చెప్పావు కదా మాఘ స్నానము అని అన్నావు కదా, మాఘ స్నానం అనేటువంటిది చాలా గొప్ప ఫలితం అనేటువంటిది ఇస్తుంది నాయన. అందులో రేపు వచ్చేటువంటిదే మాఘ పౌర్ణిమ. ఈ మాఘ పౌర్ణిమ రోజు ఎంత గొప్పగా స్నానమాచరించుకుంటూ ఉంటారో ఎవరైతే, అలాంటి వారికి తప్పకుండా నెలలో ఒక్కరోజు మాఘ పౌర్ణిమ రోజు స్నానమాచరించిన వారికి మాఘ స్నానము పూర్తిగా చేసిన ఫలితమైనా లభిస్తుందయ్యా. అంటే అలా అంటే అప్పుడు మీరు నెల రోజులు స్నానం చేయాల్సిన అవసరం లేదా అని మనం అనుకుంటూ ఉండవచ్చు. కాదయ్యా, కనీసం వీలు పడినటువంటి వారు ఆ విధమైన ఫలితాలు పొందాలి. అందుకూర్చే మాఘస్నానం అనేటువంటిది చాలా గొప్పనైనది. ఈ మాఘస్నానం రోజు స్నానం ఆచరించుకొని మాఘ పౌర్ణిమ రోజు సూర్యోదయాత్ పూర్వమే మనము ఆచరించుకొని చంద్రుడు కనబడుతూ ఉంటున్నాడు అనగానే, అంటే సూర్యోదయాతు దాదాపుగా ఒక 2 గంటల ముందుగానే మనం వెళ్ళి బ్రాహ్మీ ముహూర్తం అంటుంటారు, అంటే ఆ చంద్రుని యొక్క కిరణాదులు వెళ్ళిపోతూ ఉంటుండగా ఆ కిరణాదులు నీటిపై ఉండటం వల్ల ఆ ప్రభావం వల్ల మనకు దాని స్నాన ఫలితం అనేటువంటిది కలుగుతుందయ్యా. అది చాలా గొప్ప విశేషమైనటువంటిది కనుక ఈ విధమైన ఫలితం అనేటువంటిది మనము నీవు పొందినట్లయితే మాఘ స్నానం వల్ల నీవు చేసుకున్న పాప పరిహారం అవుతుంది. ఆ తరువాత వారికి ఏ విధమైన పాప పరిహారం చేయాలో చెప్తాను నాయన అని అన్నాడు. ఎందుకూర్చంటే చంద్రకిరణాలు, చంద్రుడు మనఃకారకుడు, ప్రశాంతుడైనటువంటి వాడు. అందుకే చెప్పారు మనకు వేదంలో, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అన్నారు. మనఃకారకుడైనటువంటి చంద్రుడు కనుకనే అతను గొప్పనైనటువంటి ఈ యొక్క మనకు కిరణాదులు ప్రశాంతమైనటువంటివి ప్రసాదించడం వల్ల, ఆ కిరణ సౌజన్యము నీటి యందు పడటం వల్లనే మనకు శరీరంలో కలిగేటువంటి సర్వ విధాలైనటువంటి పాప పరిహారం. ఆ విధంగానే వెంటనే సూర్యోదయం అవగానే సూర్యభగవాను దర్శించుకోవడం, ఇలాంటివి రెండూ జరగడం వల్లనే మనకు సంపూర్ణమైనటువంటి పాప పరిహారం అనేది పోరుతుందయ్యా అని చెప్పారు. కనుక నీవు వెంటనే వెళ్ళి మాఘ స్నానం అనేటువంటిది మాఘ పౌర్ణిమ రోజు ఆచరించు. ఒకవేళ వీలు పడితే మాఘ పౌర్ణిమ రోజు సముద్ర స్నానం చేస్తే ఎన్నో జన్మల యొక్క పాపం అనేటువంటిది పరిహారం అవుతుందయ్యా అన్నాడు.
అయ్యా ఇక్కడ దగ్గరలో అయితే ఏమీ లేదు, ప్రయాగ నదిలో స్నానం చేస్తే మరింత ఫలితం వస్తుందయ్యా, లేదా నది స్నానం అన్నా చేయు, అది కూడా వీలుపడినట్లయితే హరగంగే శివగంగే అంటూ చివరకు ఆ గంగానదిని స్మరించుకొని ఇంటి యందైనా మాఘస్నానం సూర్యోదయాత్ పూర్వమన్నా నీవు చేయటం వల్ల గొప్ప ఫలితం ఇస్తుందయ్యా అని చెప్పాడు. అయ్యా సరే, స్నానం ఆ విధంగా నేను ఆచరిస్తాను, ఆచరించి ఇంకా నేను చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అంటే, దగ్గరలో ఏమైనా నది ఉందంటే చాలా చేరువలోనే ఉందండి నది, ఈ తూర్పు వైపు నుండే వెళుతూ ఉంటుండే నది ఉన్నదండి అన్నాడు. సరే, ఆ నదీ స్నానం అనేది నువ్వు ఆచరించుకోనాయనా, ఆచరించుకొని నదీ స్నానము ఆచరించుకునే ముందు కౌపీన వస్త్రము ధరించి మాత్రమే చేయాలి నాయనా, కానీ వివస్త్రుడవుగా మాత్రం చేయకూడదు, అలాంటిది పొరపాటు కూడా చేయకూడదు. వస్త్రాలు లేకుండా ఒడ్డున పెట్టేసేసి తాను నగ్నంగా స్నానం చేయడం మాత్రం, అలాంటి చేయడం వల్ల అనేక రకాలైన పాపాలు అనేది వస్తూ ఉంటుంటాయి. కనుక నదీ స్నానం అనేది కౌపీనంగా కట్టుకొని చేయాలి నాయన, ఆ విధంగా చేయు. చేసిన పిదప ఆ నదీ స్నానం చేసిన తర్వాత తిలా కృష్ణాస్తిలా శ్వేతా తిలా సౌమ్యా వశానుగా తిలా పునంతు మే పాపం బ్రహ్మహత్యాస్తిలా శాంతిగుం శమయంతి అని వేదంలో చెప్పారు. అంటే కృష్ణ తిలలు, తిలాహ కృష్ణా నల్లటి నువ్వులైన, తిలా శ్వేతా తెల్లటి నువ్వులైన, తిలా కృష్ణాస్ తిలా శ్వేత తిలా సౌమ్య గోధుమ రంగులో ఉండేటువంటి నువ్వులైన, వశానుగా తిలా పునంతుమే పాపం, ఒక బ్రాహ్మణోత్తమునకు ఒక రావి పళ్ళెంలో నీవు నువ్వులు వేసి అక్కడ లక్ష్మీనారాయణ ప్రతిమ పెట్టి వారికి నమస్కారం చేసుకోనాయనా, ఇచ్చి దానం ఇవ్వవయ్యా అని అన్నాడు. అయ్యా నాకొక్క అనుమానమండి అన్నారు. అయ్యా ఈ నువ్వులు ముట్టుకుంటే శని వెంట పడుతుందంటుంటారు, ఇది నిజమేనా అని అడిగాడు. అది చాలా పొరపాటు నాయన, నువ్వులంటే శని ఒక్కటే కాదు, నువ్వులు తినడం వల్ల కానీ, నువ్వులు దానం చేయడం వల్ల కానీ, హవనాదుల్లో వాడటం వల్ల కానీ అందుగుర్చే పాప పరిహారం అనేటువంటిది కలుగుతుందని తిలా పునంతు మే పాపం, బ్రహ్మహత్యా పాపం లాంటిది పాపం అనేటువంటిది పోతుందయ్యా, కనుక ఈ తిలలు దానం చేయాలయ్యా. దీనితో పాటు మాఘమాసంలో నీకు వీలైతే నీ యొక్క భార్యని తీసుకొని వెళ్ళి ఒక ఇత్తడి గిన్నెలో పాయసం చేసి బ్రాహ్మడికి దానం ఇచ్చిన తర్వాతే ఆ పాయస దానము, ఈ తిలదానాదులు ఇచ్చి యథాశక్తి దక్షిణ ఇచ్చి స్వయం పాకం కూడా దానం ఇచ్చేసుకో. వీలైతే గొప్ప కూష్మాండ దానం కూడా చేయనాయనా. ఇవన్నీ దానాలు చేసుకోవడం వల్ల నీకు పాప పరిహారం పోతుంది. ఆ నదీ స్నానం చేసి బయటకు రాగానే ఏమి చేయాలి, ఈ విధమైన దానాదులు చేసుకో. ఆ తడిగుడ్డలతోనే నీకు ఆ తడిగుడ్డలు ఇలా పిండి వేయడం వల్ల పితృతర్పణం చేసినటువంటి ఫలితం వస్తుందయ్యా. అందుగుర్చే చాలా గొప్పనైనటువంటిది. మనం నదీ స్నానం చేసి రాగానే తడిగుడ్డలతో రాగానే ఆ గుడ్డలు పిండండయ్యా అని ఎందుకంటామంటే, సాక్షాత్తు సమంత్రకంగా ఆ నది యందు నడుము వరకు నీళ్లలో ఉండి స్నానమాచరించుకోవడం, బ్రహ్మయజ్ఞం చేసుకోవడం, పితృతర్పణాదులు చేసుకోవడం ఉంటే గొప్ప విషయమే. అది రానివాడు ఏం చేయాలి అంటే, ఈ విధమైనటువంటి చక్కగా ఒడ్డునకు వచ్చేసి ఆ నీటి బొట్టును వస్త్రాన్ని పిండడం వల్ల ఆ నీటి బొట్లు ఏవైతే పడుతూ ఉంటుంటాయో అప్పుడు తర్పణము, పితృతర్పణము వదిలేటువంటి ఫలితం వస్తుందయ్యా అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు. అయ్యా తండ్రి బతికున్నట్లేని వాడి పరిస్థితి ఏమిటి అంటే, అలాంటి వారికి యోగ్యత లేదు కదా అంటే, మీ తాతగారిని ముత్తాతల గారులకు కూడా ఆ ఫలితం వస్తుంది. తండ్రి బతికున్నా వారిని స్మరించుకోవటం వల్ల చాలు, ఈ యొక్క దానం చేస్తే చాలు, నీకు ఆయనకు మోక్ష సంప్రాప్తి కలుగుతుందయ్యా అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ విధంగా ఈ మాఘస్నానం వల్ల చాలా పాప పరిహారాలు, దానాదులన్నీ కూడా చేసుకోవడం వల్ల గొప్ప వంశీకుడు అవుతావయ్యా, ఇక నుండైనా నీవు దాన ధర్మాదులు చేసుకోవయ్యా అంటే, సరే అని చెప్పేసి తప్పకుండా ఆచరించుకుంటాను నాయన అని చెప్పేసి అప్పుడు
మొదలుపెట్టేశాడు. ఈ విధంగా మాఘస్నాన ఫలితాన్ని ఆచరించుకొని ఆ మాఘ పౌర్ణిమ రోజు ఇలా ఆచరించుకోవడం వల్ల ఆ పిశాచికి మోక్ష సంప్రాప్తి కలిగిందట. ఇలా ఇతను పితృతర్పణం వదలడం వల్ల. అందుకూర్చే ఎందుకంటారయ్యా అంటే, పితృతర్పణం వదలడానికి వంశోద్ధారకుడు ఒక కుమారుడు అనేటువంటి వాడు ఉండాలయ్యా. పితృకర్మ అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి కర్మ. అది ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో ఉద్ధరేత్ సప్తగోత్రాని కులమేకోత్తరం శతం అని చెప్పారు. 100 ఏళ్ల వరకు, 100 ఏళ్ళు 101 సంవత్సరాలు దాటేంత వరకు కూడా దాని యొక్క ఆ వంశము యొక్క వైశిష్ట్యము గొప్ప అనేటువంటిది ఉంటుందయ్యా. అందుగురించి మానవ జన్మ ఎత్తాము అంటే కనీసం దానము, ధర్మము, జపము, తపస్సు ఇలాంటివి పుణ్యకర్మ అనేది కొంతైనా చెయ్యాలయ్యా అని ఇన్ని విషయాలు చెప్పేపాటికి ఇలా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు గ్రామాధికారిగా చెప్పడం వల్ల ఆ గ్రామాధికారి ఆ రాక్షస వంశీకుడైనటువంటి భాష్కరుడు అనేటువంటి ఆ గ్రామాధికారి చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరించాడు. ఆచరించడం చేత ఆ రాక్షసునికి మోక్ష సంప్రాప్తి కలిగింది. చూసావా దిలీప మహారాజా, ఇన్ని విషయాలు చెప్పాను చూడు, నీకు మాఘ పురాణంలో ఎన్ని వైశిష్ట్యాలు ఉన్నాయో చూడవయ్యా అని చక్కగా చెప్పాడు. అలా మాఘస్నానం అనేటువంటి చాలా గొప్ప ఫలితం వస్తుంది. రేపు మహామాఘి అంటారు, మాఘ పౌర్ణమి. అది ఇందాక చెప్పాను. మాఘ స్నానం అనేది ఆచరించుకోవాలి. విశేషించి తిలదానాదులు చేసుకోవాలి. ఆ తర్వాత పాయసదానం చేసుకోవాలి. అది ఇంకా ఏమి చేయాలనేది మరుసటి రోజు కథలో మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.